మరో బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా వైర్లను తొలగించి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఆలయ తాళాలు పగలగొట్టి స్వామివారి విగ్రహాలకున్న బంగారం, వెండి నామాలతో పాటు 2 హుండీల్లో ఉన్న నగదును కూడా దోచుకుని వెళ్ళిపోయారు. సుమారు ₹1 కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్టుగా ఆలయ పూజారి చెప్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత ఆలయాన్ని మూసి ఉంచారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎవరు ఆ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు అనే విషయంపై? రోహిత్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ఏడాది నవంబర్ లో ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట్లో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొత్తం 9 మంది మృతి చెందినటువంటి ఘటన అనేది జరిగింది. దీంతో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనంగా మారింది. ఆ తరువాత ఆ ఆలయాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంత ఇన్నోవేషన్ చేయాల్సినటువంటి, అంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాటకి ఉన్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఒకే దారి ఉండటం వలన ఆ రోజు తొక్కిసలాట జరిగింది. అటువంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా ఆలయాన్ని కొంత ఇన్నోవేషన్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ రోజు దొంగతనం జరిగినటువంటి పరిస్థితి. అక్కడ మనం చూసుకుంటే విజువల్స్ అక్కడ అనేది క్లియర్ గా కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాకి సంబంధించి ఆ సీసీ కెమెరాలు కూడా రీసెంట్ గానే, అంతకుముందు తొక్కిసలాట ఆ టైంలో అప్పుడు లేవు, రీసెంట్ గానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ కూడా కట్ చేసి అక్కడ దొంగతనం చేశారు. దీంతో పాటు ఆ హుండీలో ఉండి రెండు హుండీల్లో ఉండేటటువంటి నోట్లను పట్టుకెళ్లారు. దాంతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా పెద్ద ఎత్తున పట్టుకెళ్లారని చెప్పేసి కూడా అక్కడ ఆలయాన్ని నిర్మించినటువంటి హరిముకుంద పాండా గారు, అంటే ఎప్పుడు దొంగతనం జరిగి ఉండొచ్చు షణ్ముఖ్? నిన్న రాత్రి జరిగింది అని చెప్పి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఇంకా క్లూస్ టీమ్ అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు వచ్చారు, దాన్ని అన్ని పరిశీలించారు. కానీ క్లూస్ టీమ్ ఇంకా కంప్లీట్ గా కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి హరిముకుంద పాండా ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం మొత్తం ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలు కావచ్చు, నోట్లు కావచ్చు, అవన్నీ పట్టుకెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడ చిల్లర మనం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. నోట్లను పట్టుకొని వెళ్ళిపోయి చిల్లర ఏదైతే ఉందో ఆ చిల్లరని వదిలేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఆలయాన్ని రినోవేషన్ చేసి ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇదంతా జరిగింది రోహిత్. ఇంకా మనం చూసినట్టయితే గత నెల రోజులు, ఒక 15-20 రోజుల క్రితం వరకు కూడా అక్కడ పోలీసులు కూడా పెద్దగా పహారా కాసి, ఎందుకంటే అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి అక్కడ అటువైపు ఎవరు వెళ్లకుండా ఆలయాన్ని ఓపెన్ చేయకుండా ఉండేందుకు పోలీసులు కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ 20 days నుంచి ఆ సెక్యూరిటీ కూడా తొలగించారు. ఈ తరుణంలో అవన్నీ చూసుకొని దుండగులు ఎవరైతే ఉన్నారో వీటన్నింటినీ చూసుకొని ఈ దొంగతనం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది రోజు. షణ్ముఖ్, నిజానికి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఆలయం, మరి సెక్యూరిటీని తొలగించిన తర్వాత ఆలయ నిర్వాహకులు అంత డబ్బులు, విలువైన నగలు లోపల ఉన్నాయని తెలిసినప్పుడు ఎందుకు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు? అక్కడ మనం చూసినట్టయితే పోలీసులు అక్కడ ఈ విషయంలోనే గత ఏదైతే ఉందో తొక్కిసలాట సమయంలో ఏదైతే ఉందో అలాంటి ఘటన ఇక్కడ కూడా చోటు చేస్తుంది. ఎందుకంటే పోలీసులు అయితే మాత్రం మేము తొలగించాలి, ఆ హుండీలో ఉండేటటువంటి డబ్బులు కావచ్చు, ఆ బంగారు ఆభరణాలు కావచ్చు, వీటన్నింటినీ తీసివేయాలి అని చెప్పామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ హరిముకుంద పాండా అయితే మాత్రం అటువంటిది ఏమీ మాకేం చెప్పలేదు, మేము మా పోలీసుల నుంచి మాకు అలాంటి సమాచారం ఏమీ లేదు, తీసేయాలని చెప్పేసి ఎవరు చెప్పలేదు, అందుకే మేము కూడా ఏమీ తీయలేదు. కానీ దొంగలు ఇలా వస్తారు, చూస్తారని ఇలా చేస్తారని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే పక్కనే మా ఇల్లు ఉంది, ఎవరు వస్తారని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉండరు. అంటే బహుశా ఆ ఆలయానికి సంబంధించి విషయాలన్నీ కూడా రెక్కి నిర్వహించిన తర్వాత దొంగతనం చేసి ఉండొచ్చా, లేదంటే బయట వ్యక్తులు ఎవరి ప్రమేయమైనా ఉండుండొచ్చా, లేదంటే ఆలయం గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు ఈ దొంగతనం చేసి ఉండొచ్చా, ఏమైనా భావిస్తున్నారా? కాసేపట్లో అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు వచ్చిన తరువాత కానీ మనం, ఎందుకంటే మీడియా ప్రతినిధులను కావచ్చు, ఎవరినైనా కావచ్చు, లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. పోలీసులు అటువంటి సమాచారం, ఎందుకంటే మనం కూడా తొందరపడకూడదు రోహిత్. ఎందుకంటే పోలీసులు వచ్చిన తర్వాత, ఆ క్లూస్ టీం వచ్చిన తర్వాత, అక్కడ జరిగిన ఆనవాళ్లు వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎవరినైనా సరే అనుమానించేటటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించండి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్. అంటే ఇప్పటికే పోలీసులు అక్కడికి వచ్చినట్టున్నారు, డాగ్ స్క్వాడ్ లా తీసుకుని రావడం, క్లూస్ టీం రావడం ఇంకా జరగలేదా?
స్థానిక పోలీసులు అయితే మాత్రం ఈ ఘటన పైన సమాచారం రావడంతో అక్కడికి వచ్చారు, కానీ క్లూస్ టీమ్ కానీ డాగ్స్ కానీ ఎవరు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి కాసేపట్లో ఒక 10-15 నిమిషాల్లోనూ వచ్చే అవకాశం ఇప్పటికే శ్రీకాకుళం నుంచి చాలా సమయం అయింది బయలుదేరినటువంటి పరిస్థితి. కాసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో అక్కడ చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. రైట్ షణ్ముఖ్, పలాసలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు దోచుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు అని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. పోలీసులు అక్కడికి రీచ్ అయ్యారు. మరికొద్దిసేపట్లో క్లూస్ టీం కూడా వచ్చిన తర్వాత ఈ దొంగతనానికి ఎవరు పాల్పడ్డారు అనే విషయంపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.